కాక్రోచ్ల డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. నెల రోజుల పోరాటానికి ఫలితం. నిన్ననే కేంద్ర మంత్రులతో సీజేపీ చర్చలు. 3 డిమాండ్లలో 2ంటికి ఓకే. ధర్మేంద్ర రాజీనామాపై ఇవాల్టి మధ్యాహ్నం వరకు గడువు ఉన్నా డెడ్ లైన్ లోపే రిజైన్ చేసేసిన ధర్మేంద్ర ప్రధాన్. సో నిజంగానే ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగే అండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జెంజీ చేస్తున్న పోరాటం ఫలించింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఉద్యమంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. నిన్న మధ్యాహ్నం కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో చర్చల సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం అనేదే ప్రధాన అంశం అక్కడ. సో కేంద్ర మంత్రులు 24 గంటలు గడువు కోరారు. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఆ డెడ్ లైన్ ముగిసే లోపే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఈ ఉద్యమంతో రుజువైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఫలించిన జెన్జీ ఉద్యమం. కాక్రోచ్ల డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా. నెల రోజుల పోరాటానికి ఫలితం. నిన్ననే కేంద్ర మంత్రులతో సీజేపీ చర్చలు. 3 డిమాండ్లలో 2ంటికి ఓకే. ధర్మేంద్ర రాజీనామాపై ఇవాల్టి మధ్యాహ్నం వరకు గడువు. డెడ్ లైన్ లోపే రిజైన్ చేసేసిన ధర్మేంద్ర ప్రధాన్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జెన్జీ చేస్తున్న పోరాటం ఫలించింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఉద్యమంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. నిన్న మధ్యాహ్నం కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో చర్చల సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్ర మంత్రులు 24 గంటల గడువు కోరిన విషయం తెలిసిందే. అయితే ఆ డెడ్ లైన్ ముగిసే లోపే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఈ ఉద్యమంతో రుజువైంది.